హలో నమస్తే గాయస్. ఈరోజు నాకు సేమియా తినబుద్ధి అయింది. ఇక ఏం చేస్తాం, తినాలనిపించిందే, ఆలస్యం వండుకొని తినేయుడే. సో ఇక లేట్ చేయకుండా దాన్ని ఎట్లా చేయాలో చెప్పేస్తే చూడుర్రి. ఇక ఏముండదు, సేమియా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఇక దానికోసం నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ నేను వేసేసుకున్నా. కాజు, బాదం, కిస్మిస్ ఈ మూడుని కొంచెం లైట్గా కట్ చేసిన అన్నట్లు కట్ చేసేసి ఇక అట్లా కోసి పక్కకు పెట్టుకున్నా. దాంతోపాటు నాకు ఎంత సేమియా కావాలనో అవి కూడా తీసుకొని అవి కూడా ఒక సైడ్కి పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇక సేమియాలని మంచిగా నెయ్యిలో వేయించుకుందాం అన్నట్లు. మంచిగా ఎట్లా అంటే అవి రోస్ట్ అవ్వాలన్నట్లు మంచిగా వేయించుకున్నామంటే మన సేమియా కూడా మస్తు వస్తుంది అన్నట్లు. దీన్ని మేము దీన్ని కలపడానికి, సేమియా వండుకున్నప్పుడు చేసుకోవడానికి కొన్న గడితే. నీ అక్క ఇదేంది స్పూన్ గురించి కూడా చెప్తుంది అనుకుంటుర్రా? ఏం లేదు, మేము వీడియో తీసేటప్పుడు గట్లా మేము మా చెల్లె కలిసి గట్లా చేస్తా కామెడీగా గట్లా అనుకున్నాం అన్నట్లు. అది మీకు కూడా వినిపించినాం. ఇక్కడ చూసుకుంటే మన సేమియా కూడా మంచిగా బ్రౌన్గా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇక మిగిలిన మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, గవి కూడా వేయించేసుకోర్రు అన్నట్లు. మంచిగా లైట్గా వేయించుకోండి, మళ్ళీ మాడగొట్టుకోకూరి, టేస్ట్ పోతుంది. లైట్గా ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, తీసేయరు చాలు. అరే ఇంత సింపుల్ ఈజీ రెసిపీస్ ఎందుకు చెప్తున్నావు, ఏదైనా మంచిగా వెరైటీగా ట్రై చేయొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ అడిగారు. అడిగితే నేనేం చెప్పిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నార్మల్వే రావు, అంటే అవి పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నేను ట్రై చేస్తున్నా. ఇక కొత్త అంటే కష్టమే కదా, అవి నాశనమైనాయి అనుకో మా అమ్మ నా ఈపు చింపుతపండు చేస్తుంది. ఇక ఆ డ్రై ఫ్రూట్స్ వేయించిన దాంట్లోనే పాలు పోసుకొని కొన్ని వాటర్ కలిపేసి మంచిగా మరగనియండి. అవి బాగా మరిగినాక ఇప్పటిదాకా సేమియాలు వేయించి పెట్టుకున్నాం కదా, గవి కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాక అవి జర ఉడుకుతూ ఉన్నాక ఒక కప్పు చక్కెర వేసుకోండి. మీరు ఎంత తింటే అంత, దాన్ని బట్టి వేసుకోండి. ఇక అట్లాగా చక్కెర కూడా వేసేసి మంచిగా ఒక రౌండ్ ఒకసారి కలిపేసేయండి అన్నట్లు. అది కరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు 2-3 ఇలాచీలు తీసుకొని మంచిగా ఇట్లా పౌడర్ లాగా చేసుకోండి. మరీ పౌడర్ కాకపోయినా కొంచెం లైట్గా కొట్టేసుకొని ఇక దాన్ని కూడా పైకని చేసేసేయండి. అది వేయంగానే ఫ్లేవర్ వస్తుంది. ఇక అబ్బా సూపర్ ఉంటుంది. అంత చేయుడు ఒక ఎత్తు అయితే, ఆ ఇలాచీ వేసినాక వచ్చే స్మెల్ ఇంకొక ఎత్తు. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయండి. ఇక ఫైనల్ లుక్ పైనుంచి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోర్రి. ఇక యాడ్ చేసుకున్నాక మంచిగా ఒక్కసారి అటు ఇటు కలుపుకొని కొంచెం దమ్ముకు పెట్టుకొని దించి తిన్నారంటే బాబా ఏమన్నా ఉంటుందా. ఇక నేను చేస్తానే మెల్లమెల్లగా ఇవన్నీ నేర్చుకున్నాను అన్నట్లు. స్టార్టింగ్ అన్ని పెంటనే చేసేదాన్ని. ఈ మధ్య కొంచెం నేర్చుకోగా చేస్తా ఉండగా కొంచెం పర్ఫెక్షన్ అనేది వచ్చింది. ఎట్లా అంటే మా అమ్మ ఒక పని చేస్తే నేను ఇంకో పని చేసేదాన్ని. అంటే ఆ సేమియాలు వేయించుకోమంటే నేను రోస్ట్కి 3 రోస్ట్ చేసేదాన్ని. అట్లా బ్లాక్ అవుతుండే అన్నమాట. అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. ఈ సేమియాని వేడిగా సర్వ్ చేసుకొని మంచిగా తినండి, చాలా బాగుంటుంది. ఏదైనా లైక్ ఫెస్టివల్స్ టైంలో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ టైంలో లైక్ ఫెస్టివల్ టైమ్స్లో ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నట్లు. అదేందో మళ్ళీ మ్యాజిక్ మనకు కూడా తెలియదు. నార్మల్ టైమ్స్ కూడా ఫెస్టివల్ టైమ్స్లో ఇంకా బాగా వస్తుంది. ఇక ఇట్లా చేసుకోర్రి. ఇంతే ఈజీ అన్నట్లు సేమియా అంటే. చూసిర్రు కదా. ఇక ఇట్లాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ని మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను అన్నట్టు. ఇక పోయేస్తాం అలా ఉంటే. ఇక బాయ్.